నంద్యాల రోజకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో సారే మేళ తాళాలతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తూ మొదటి రోజు పెద్దమ్మకు పుట్టింటి పట్టుచీర సారే సమర్పించడం జరిగింది. అదే విధంగా పార్వతీదేవిలకు సమర్పించడం జరిగింది. ఇక మూడవ రోజు చౌడేశ్వరి దేవికి పుట్టింటి పట్టుచీర సారే ఒడిబియ్యంను మేళ తాళాలతో అంగరంగ వైభవంగా మహిళలు భారీ ఎత్తున పాల్గొని చౌడేశ్వరి దేవికి సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నాగులకట్ట లింగేశ్వర స్వామి ఆలయం నుంచి చౌడేశ్వరి దేవికి పుట్టింటి పట్టుచీర సారే తీసుకెళ్లడం జరిగిందని, అదేవిధంగా 4వ శనివారం జగజ్జనని అమ్మవారికి భారీ ఎత్తున పుట్టింటి పట్టుచీర సారే ఒడిబియ్యం అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని, పుట్టింటి పట్టుచీర సారే ఒడిబియ్యం అమ్మవారికి సమర్పించడం జరిగిందని, భక్తి శ్రద్ధలతో మహిళలు పాల్గొనడం జరిగిందని తెలిపారు. శనివారం కూడా మహిళలు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. ఇది ఆషాఢ మాసం మొదలైంది. ఆషాఢ మాసం మొదలైందంటే పండగలు మొదలైనట్లు మనము మన దేవస్థానం అనుకున్న ప్రకారము 5 రోజులు అమ్మవార్లకు చీర సారా వడిబియ్యం ఇవ్వాలనుకున్నాము. ఈరోజు 3వ అమ్మవారికి ఇస్తాము. మొదట వచ్చేసి పెద్దమ్మ తల్లి దగ్గర నుంచి పార్వతీదేవి దగ్గరికి వచ్చినాము. పార్వతీదేవి నుంచి మన పెద్దమ్మ తల్లికి తీసుకుపోతున్నాము. ఈరోజు 3వ రోజు వచ్చేసి అమ్మవారు చౌడేశ్వరి దేవికి చీర సారా వడిబియ్యము బాజా భజనలతో అనేక మంది మహిళలతో పోచున్నాము. రేపు శనివారం నాడు జగజ్జన దేవాలయానికి పోచున్నాము. మరియు మా కోరిక ఏమంటే ఈ ఆషాఢ మాసం ఈ పూజలు ఏం చేస్తామంటే సకాలంలో వర్షాలు పడి దేశంలో అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మా కోరికతో ఈ పండుగను జరుపుతున్నాము. కావున ఈ మా దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమానికి మహిళలందరూ హాజరయ్యి జయప్రదం చేయాలని కోరుచున్నాము. మరి ఈ ప్రత్యేకత ఏమంటే మా దేవాలయము అందరికి ఆర్డర్ ఇచ్చి వంట దినుసులు చేపిస్తారు. కానీ మా మహిళలు మాత్రం ప్రత్యేకంగా వాళ్ళే చేసి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించినారు. రోజకుంట దేవస్థానం నంద్యాల. నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.